గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన స్పెషల్ ఫండ్ ఎస్డీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి గ్రామానికి 50 లక్షలు, తాండూరు పట్టణంలో ప్రతి వార్డుకు ₹1 కోటి నిధులను విడుదల చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు ముగించి దాదాపు 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎంబీలు రికార్డులు అయిపోయిన తర్వాత కానీ నిధులు విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరితే నిధులను విడుదల చేస్తామని స్థానిక మాజీ సర్పంచ్లకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంటున్నారు. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని వారన్నారు. నిధులు విడుదల చేయని పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున మాజీ సర్పంచులతో పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్ద మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో త్వరలో ధర్నా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. మా హయాంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రతి నాయకునికి ప్రొజెక్టింగ్లు అందజేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్, నర్సిరెడ్డి, రాజు, వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహులు, శ్రీనివాసచారి, రాజప్ప గౌడ్, అనంతయ్య గౌడ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 లక్షల పైనే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పనులు కొనసాగుతుండగానే ప్రభుత్వం మారడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అలకేట్ చేసిన నిధులన్నీ కూడా రద్దు చేసిన విషయం మీరు అందరికీ తెలిసిందే. అయితే ఏవైతే పనులు ఏ గ్రామాల్లో కంప్లీట్ అయి ఉన్నాయో వాటికి ఎంబీలు అయిపోయి అన్ని కాయిదాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాళ్ళందరికీ బిల్లులు చెల్లించాలంటే అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మా పార్టీలో చేరితేనే బిల్లులు ఇస్తామన్న విషయం మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ ఒత్తిడికి లోనై పనులు చేసిన చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు ఆ రోజు మనోహర్ రెడ్డి గారు కప్పడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా చేరని నాయకులకు, చేరిన నాయకులకు ఎవరికి కూడా ఇంతవరకు చిల్లి గవ్వలు రాలేదనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఈరోజు చేరని వాళ్ళకంటే చేరిన వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటాము, మేము ఉరి పోసుకుంటాము అని ఉల్టా మాపై నిందలు మోపే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిన్ననే వాళ్ళతో మాట్లాడినాము, అధైర్యపడొద్దని చెప్పినాము. అవసరం అనుకుంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా పోయి ఆర్థిక శాఖ మంత్రిని, రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలిసి వాళ్లకు ఆ బిల్స్ ఇప్పించే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే పార్టీలలో చేరినరో కాంగ్రెస్ పార్టీల బిల్లుల కొరకు గతంలో మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు ఎస్డీఎఫ్ ఫండ్ కింద నుంచి డిఎల్హెచ్ ఫండ్ కింద నుంచి వార్డుకు 36 కోట్లు ఇచ్చాడు. 36 కోట్లలో సగం వార్డులో పనులైనాయి, సగం వార్డులో పనులు కాలేదు. ఆ సగం వార్డులో పనులైనాయి, కాంట్రాక్టర్లకు అమౌంట్ ముట్టింది, కొంచెం ముట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పటి ఫండ్స్నే, ఉదాహరణకు అప్పుడు రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు 100 IMAX లైట్లు ఇచ్చింది, వార్డుకి 3 అని 100 IMAX లైట్లు ఇచ్చాం. మరి స్పెషల్ ఫండ్ కింద 26 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే చౌరస్తా నుంచి కాంచాపూర్ గడ్డ వరకు, ఇటు అంతరం వరకు 4 సైడ్లో 24 crores అప్పుడు వేసిన డ్రైనేజ్ ఉన్నాయి. ఆ పనులని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మీకు తెలియదు, ఇప్పుడు గతంలో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని వాటర్లో పనులు మిగిలినాయి, కాంట్రాక్టర్లు కడితే ఆ 250 మీటర్లు, ఎగ్జాంపుల్ మా వాటర్ 250 మీటర్లు పని మిగిలింది. పని మిగిలితే మొన్న వర్షాలు వస్తే ఖాళీ వాళ్ళందరూ పోతే ఏం చేసిన, ఒక వార్డులో 100 మీటర్లు, ఒక వార్డులో 90 మీటర్లు, ఒక వార్డులో 50 మీటర్లు నేను ఎమ్మెల్యే గారు 5 లక్షలు ఇచ్చి పెట్టినని చెప్తున్నారు నాయకులు. అసలు ఏ జీవోకి ఇచ్చిన ఒకసారి మాకు చూపిస్తారు. ఎమ్మెల్యే అదే వార్డు వేయక, లేకుంటే అన్ని వార్డులు వేయక, అయితే పాత వర్క్లోనే కంటిన్యూషన్ చేపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ వరకు బీటీ రోడ్ పెట్టాం, సిసి బీటీ.
అది సగం కంప్లీట్ అయింది, కాంట్రాక్టర్ గారు కడితే మాకు అమౌంట్ రాలేదు, నేను ఇస్తానంటున్నాడు ఆయన. అదే పాత ఫండ్నే రిపీట్ చేసి దాన్ని ఇప్పుడున్న నాయకులు చూపిస్తున్నారు. వీళ్ళు తెచ్చిన 9-10 నెలలు అవుతుంది, ఏ ఒక్క జీవో తెచ్చి మాకు చూపించచ్చు. గతంలో మొన్న ఇనాగ్రేషన్ చేస్తున్నాం, సగం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన ఫండ్ పెట్టి ఇనాగ్రేషన్ చేసాం. మేము ఏం కోరుతున్నామంటే మేము డెవలప్మెంట్ గురించి అంటున్నాం, ఆ డెవలప్మెంట్ చేసి చూపించండి. పాత వర్కులు ఉన్నాయని కొత్త వర్కులు ఏవీ లేవు. ప్రతి వార్డులో 36 కోట్లు పెట్టండి, ఎమ్మెల్యే ఒక్కొక్క వార్డు 1 కోటి రూపాయలు పెట్టండు. ఆ 1 కోటి రూపాయల సగం పనులనే, మిగతా సగం పనులు కాలు. ఆ కాంట్రాక్టర్లు పేమెంట్ చేస్తే ఆ డబ్బులు వస్తే మళ్ళీ 36 వార్డులు డెవలప్ అవుతుంది. అదేవిధంగా బోరింగ్లు వేసినాం, 42 బోర్లు వేసినాం. DMFT ఫండ్ ఆ అమౌంట్ ఇంతవరకు రాలేదు. మున్సిపల్ ఇనాగ్రేషన్ గురించి స్పెషల్గా 130 కోట్ల రూపాయల ఫండ్, స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు తాండూరు మీద మమకారంతో మన రోహిత్ రెడ్డి గారు తాండూరు ప్రాంతం వాసి అయినందుకు ఆ రోజు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సీఎం గారు మన ప్రాంతానికి 130 కోట్లు తీసుకొస్తే ఇప్పటి వరకు అవే పైసలు కానీ వేరే ఒక్క పైసా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు 1 రూపాయి తీసుకురాలేదు. ఆయననే ఆ రోజు మార్కెట్ కమిటీ గురించి 30 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా టెండర్ కూడా అయింది. టెండర్ అయితే పనులు చేయించలేకపోతున్నారు వాళ్ళు. అదేవిధంగా స్టోమ్ వాటర్ గురించి అని చెప్పి ఈరోజు అయితే వరదలు వచ్చినాయో అంతకుముందు కూడా వరదలు వస్తే ఆయన మొత్తం మాజీ ఎమ్మెల్యే గారు తిరిగి ఆ ప్రాంతం ఏ విధంగా పోవాలి, వాటర్ డ్రైనేజ్ ఏ విధంగా పోవాలని చెప్పి ఆయన ప్రణాళికబద్ధం మీద చేసుకొని దానికి ఎన్ని ఫండ్స్ అవసరం అని చెప్పి 16 కోట్ల రూపాయలు మాజీ సీఎం గారు శాంక్షన్ చేయడం మరి ఇక్కడ నుంచి చిలకబాబు గారు దాన్ని కూడా ఇంతవరకు ముందు తీసుకోవాలి చేతకాలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు, ఇప్పుడున్న లీడర్లకు, ఇప్పుడున్న గవర్నమెంట్. ఈరోజు తాండూరు ప్రాంతం పూర్తిగా నాశనం అవుతుందంటే ఇప్పుడున్న పాలకుల నుంచి ఈరోజు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఆయన స్పందిస్తుండే, ఏ విషయమైనా వచ్చి రోడ్ల విషయంలో కూడా కాదు. చూడండి, ఆ రోజు మనము బస్ స్టాండ్ నుంచి వెళ్ళి చించోలి రోడ్డు మొత్తం వెళ్తే ఇమీడియట్గా 26 కోట్లు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి రోడ్డు మొత్తం రోడ్ వైడింగ్ చేయించడం జరిగింది, డ్రైన్స్ కూడా కట్టడం జరిగింది. ఆయన ఈరోజు మీరు ఏ పని చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఉన్న చైర్మన్లు కానీ హడావుడే కొంతమంది ఇళ్ళకైతే అక్కడ పోయారు. బషీరాబాద్ టౌన్ హెడ్ క్వార్టర్కు 3 కోట్లు, ఏకాంబరికి 1 కోటి రూపాయలు, అట్లా అన్ని కలుపుకొని మొత్తం 18 కోట్ల వరకు వర్షాలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఊళ్ళో కూడా ప్రతి నాయకులు, మేము ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఫండ్స్ ఎక్కువ ఉన్నది కనుక అందరూ ఆల్ పార్టీ వాళ్ళు పనిచేసిండ్రు, అందరూ పనులు చేసిండ్రు. ఒక 2-3 గ్రామ పంచాయతీ తప్ప మిగిలిన కంప్లీట్ అయినాయి. అందరూ కూడా పేమెంట్స్ రావాల్సి ఉంది. బిల్ సబ్మిట్ అయిపోయినాయి, పేమెంట్లు కలెక్టర్ ఆఫీస్ సబ్మిట్ అన్నీ అయిపోయినా కూడా వీరికి మన సబ్మిట్ చేసి కూడా ఒక 1 ఇయర్ వరకు అవుతుంది, ఎవరు కూడా పేమెంట్ రాలేవు. చాలామంది ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ అందరూ కూడా ఏ అధికారం ఎవరికి వచ్చినా వస్తుంటే పోతుంటే కానీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పేమెంట్ ఇవ్వాల్సింది ఉంది. మేము కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎన్నట్టు ఉండి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకొని పేమెంట్ ఇప్పేది నానా ప్రయత్నాలు చేస్తాం. మేము అందరం కలిసి గట్టిగా వెళ్తాం. మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు తీసుకొని కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర అందరి దగ్గర కూడా పేమెంట్ ఇప్పిస్తాం. ఎవరు ఆధారపడదు. ఇంకోటి తొందరగా పేమెంట్ ఇప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. రీసెంట్గా కూడా కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది వర్షాలకు. ప్రతి ఊరు కూడా ఐమాక్స్ లైట్లు, సీసీ కెమెరాలు, ఒక హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎంత అవుతుందో కానీ అటువంటి సిస్టమ్ రోహిత్ రెడ్డి గారు తాను తీసుకొచ్చాడు. 143 గ్రామ పంచాయతీలు ఆమ్లెట్లు కలుపుకొని మొత్తం 189 విలేజ్ ఉన్నాయి. అన్ని విలేజ్లకు ఐమాక్స్ లైట్లు, అన్ని విలేజ్లకు సీసీ కెమెరాలు. శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండవది, మాకు ఎస్డిఎఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ఉన్నప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు అయినా కానీ ప్రతి గ్రామానికి వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి గ్రామానికి 50 లక్షల చొప్పున, అంటే దాదాపు 18 నుండి 20 కోట్ల రూపాయలు మా తాండూరు మండలానికి వచ్చినాయి. ఆ సందర్భంగా కొంతమంది ప్రజానాయకులు కానీ కాంట్రాక్టర్లు కానీ పనులు చేసి కంప్లీట్ అవుతున్నప్పుడే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మనం ఇవ్వలేకపోయినాము, వాళ్ళ బిల్స్ రిలీజ్ చేయలేకపోయినాము. అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే దగ్గర 12 నెలలు 10 మంత్స్ అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. ఇంతవరకు 1 రూపాయి కూడా వాళ్ళకు మీకు ఇస్తలేదు. కొంతమంది సర్పంచులు అయితే భూములు అమ్ముకొని అప్పుడు ఎట్లనో నిధులు సమకూర్చుకొని వాళ్ళు పనులు చేసిండ్రు. ఆ పనులు మొత్తం గ్రామాలు చాలా డెవలప్ అయినాయి. అయినా కానీ ఇప్పుడు కూడా బిల్స్ ఇస్తలేరు. దీని సందర్భంగా మనం ఏమనుకున్నామంటే రానున్న రోజు